ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే స్థానిక సంస్థల్లో పాలనా పగ్గాలు మారిపోతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఒకరో ఇద్దరో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నా ఇప్పుడు రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతున్నాయి. అసలు కంటే కొసరే ఎక్కువ అవుతోంది. అధికార దండం అంత పవర్ఫుల్. మరి పూర్తి మెజారిటీ ఉన్న రాజకీయం దెబ్బ కొడుతోంది. ఇప్పుడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఇదే జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ మెడపై అవిశ్వాసం కత్తి వేలాడుతోందా? వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి క్యూ కడుతున్నారా? మున్సిపాలిటీలో ఫ్యాన్ పార్టీ పాలన ముగియనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పరిపాలన వికేంద్రీకరణలో స్థానిక సంస్థలు చాలా కీలకం. కానీ పవర్ గేమ్ లో ఇవి పావులుగా మారుతున్నాయి. పూర్తి మెజార్టీ ఉన్నదనుకున్న చోట సీన్ రివర్స్ అవుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. చైర్మన్ పై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆళ్లగడ్డ వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు, తర్వాత వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు. దీంతో ఫ్యాన్ పార్టీ కోటకు బీటలు వారాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మున్సిపాలిటీ వంతు వచ్చింది. ఇక మున్సిపల్ కౌన్సిలర్లు సైతం ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చేవారికి ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు లైన్ క్లియర్ ఇస్తున్నారు. అధికార పార్టీని కాదని, వార్డుల్లో చిన్న పని కూడా చేయలేమని కౌన్సిలర్లు చెబుతున్నారు. పవర్ గేమ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కుర్చీలాట ఆగేలా లేదు. మున్సిపాలిటీలో ఫ్యాన్ పార్టీ ఆధిపత్యం అంతం కావాలని పంతం పట్టి మరీ పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తిగా పట్టు బిగించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీ పొలిటికల్ గేమ్ లో వైసీపీ పట్టు కోల్పోతోంది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 22 స్థానాల్లో వైసీపీ, టీడీపీ 3, బీజేపీ నుంచి 2 స్థానాల్లో గెలిచాయి. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు ఓ వైసీపీ కౌన్సిలర్, ఆ తర్వాత 5 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో సైకిల్ పార్టీ సభ్యుల సంఖ్యాబలం 9కి చేరింది. వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే ఆ సంఖ్య 11 అవుతుంది. ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి సన్నిహితులు. భూమా కిషోర్ రెడ్డి కొంతకాలం ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఫ్యాన్ పార్టీ భూమా కిషోర్ రెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. పొలిటికల్ వార్ ఇరువురి మధ్య రచ్చకు దారితీసింది. ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు కూటమికి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది సందేహం. కానీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీతో కమలం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. లోకల్ లీడర్లు పంతానికి పోయినా రాష్ట్ర నేతలు జోక్యం చేసుకుని సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే ఆళ్లగడ్డ మున్సిపాలిటీని వైసీపీ కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఫండ్స్ ఫైట్ కూడా జరుగుతుంది. నిధుల విషయంలో కౌన్సిలర్లు చైర్మన్ ను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే తానేం చేస్తానని సమాధానం చెప్పేవారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా అని వైసీపీ సర్కార్ తీరును చైర్మన్ తప్పుపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు బంధువు. టీడీపీ సంఖ్యాబలం పెరుగుతున్న క్రమంలో ఈయన తన పదవిని కాపాడుకుంటారా, లేక అవిశ్వాసం పెడితే పదవి కోల్పోతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే చైర్మన్ పదవిని కూటమి కైవసం చేసుకోవటం ఖాయమని ఆళ్లగడ్డ టీడీపీ సర్కిల్స్ లో టాక్.